సంవత్సరాల తర్వాత పొడిగించవచ్చు కూడా. 3 సంవత్సరాల్లో వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా 19 రాష్ట్రాల్లో, ఈ మనకున్నటువంటి 29 రాష్ట్రాల్లో కేవలం 19 రాష్ట్రాల్లో, అందులో 18 రాష్ట్రాలు, ఒకటి అండమాన్ నికోబార్ దీవులని, అది కూడా కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం కలిపి 19 రాష్ట్రాల్లో ఈ జన్మన్ కార్యక్రమం అనేది నడిపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 24,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ముందుగానే వెచ్చించడం జరిగింది. అంటే సెన్సస్ అభివృద్ధి కోసం ముందుగానే 24,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని ముందుగానే పెట్టారు. ఇవి ఒకవేళ చాలకపోతే ఇంకా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 24,000 కోట్ల రూపాయలని వేరే దేని కింద పెట్టకుండా ఓన్లీ పిఎం జన్మన్ ప్రోగ్రాం కోసమే కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మనకి ఒక 11 రకాల అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది అందరికీ ఈ అవసరమైనటువంటిది పక్కా ఇళ్ళు. ఎందుకంటే మనం చూసుకుంటా ఉన్నాం, సెన్సస్లో ఎవరు కూడా సొంతగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. గిరిజన గూడాల్లో నాకు తెలిసి ఎవరన్నా తిరుమలగిరి కాలనీలో అలాంటి చోట్ల ఎవరన్నా సొంత కట్టించుకొని ఉండొచ్చేమో, కానీ మనకి ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఎవరు కూడా ఇంతవరకు పక్కా ఇల్లు సొంతగా కట్టించుకున్న దాఖలాలు లేవు. మనకి తోడుగా కొంతమంది ఆర్టీటీ వాళ్ళు సర్వే చేసి వాళ్ళు కట్టించడం జరిగింది. అది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు గత సంవత్సరం దాకా మనకి ఎట్లా ఉండేదంటే, స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం సపరేట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకి ఒక ఇంటికి వచ్చేసి 1,80,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చేవాళ్ళు. అది కూడా 3 విడతలుగా ఇచ్చేవాళ్ళు. అయితే దీని ద్వారా ఈ పిఎం జన్మన్లో ఉన్నది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక గృహాన్ని